నెల్లూరు వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను 16,70,00,000తో చేపడుతున్నామని, ఇందుకు సంబంధించి ఆలయ నమూనాను రూపొందించామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అనంతరం నమూనాలను మంత్రి నారాయణతో పాటు పరిశీలించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 18 నెలల్లో ఆలయం నిర్మిస్తామన్నారు. ఆగమన శాస్త్రం ప్రకారం నిర్మాణం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనిన తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మరి పెద్దలు పురపాలక శాఖ అమాత్యులు నారాయణ గారితో కలిసి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీని శంకుస్థాపన మనందరికీ తెలుసు. 6 మాసాల క్రితం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి హస్తాలతో దాని శంకుస్థాపన చేయించాం. ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఎంత వర్షము తుఫాను ఉన్నా కార్యక్రమాలు సజావుగా సాగాయి. అంతే విధానంలో పద్ధతిగా ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా ఆలస్యం అవుతుందనుకున్నాం. ఇప్పటికే దాదాపు ఫౌండేషన్ స్థాయికి మొత్తం వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయం కూడా ఫౌండేషన్ల వరకు పూర్తయ్యాయి. ఇంకా పైన ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ఇంకా మనం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా గ్రానైట్ కట్టడంతో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రానైట్ని కూడా సరఫరా చేసుకుంటున్నారు. త్వరలో 18 మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేసి కుంభాభిషేకానికి వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. గతంలో ఒకవైపే దీనికి రోడ్డు ఉండేది, కానీ ఇప్పుడు 4 వైపులా మాడవీధులు రావాలని ఉన్నటువంటి 2 వైపులతో పాటు మిగతా 2 వైపుల కూడా 30 అడుగుల రోడ్డుని ఖచ్చితంగా ఉండాలనే విధంగా మేము నిర్దేశించుకొని రోడ్ల నిర్మాణంతో ఆలయాన్ని వాళ్ళు నిర్మిస్తున్నాం. ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉంది. పొంగూరు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు కూడా, కాబట్టి వారు స్వయంగా దీని పనులన్నింటినీ చూద్దామనే ఉద్దేశంతో ఆహ్వానించగానే వారు రావడం, ఈ కార్యక్రమాలన్నీ చూశారు. వారు కూడా చూసినటువంటి కార్యక్రమాల గురించి నారాయణ గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ మూలాపేట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ విషయమై నేను గౌరవనీయ ఎండోమెంట్ మినిస్టర్ గారు రామనారాయణ గారు రావటం, దీన్ని పరిశీలించడం జరిగింది. గత 6 నెలల క్రితం యాక్చువల్గా దీన్ని శంకుస్థాపన చేశారు. ఫౌండేషన్ పూర్తి అయిపోయింది. ఇది మొత్తం 2 సంవత్సరాల్లో పూర్తయ్యేటట్టుగా ఒక దిశానిర్దేశం గౌరవనీయ మంత్రివర్యులు వారికి ఇవ్వటం, ఎవరైతే దీన్ని చేస్తున్నారో వారికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు వచ్చి యాక్చువల్గా పరిశీలిస్తే ఫౌండేషన్, మెయిన్ టెంపుల్ యొక్క ఫౌండేషన్ పూర్తయింది. అదేవిధంగా నరసింహస్వామి ఏదైతే ఒక
టెంపుల్ దీంట్లో మాదొక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్కి కూడా ఫౌండేషన్ కంప్లీట్ అయింది. దీనికి 4 పక్కల ద్వారాలు ఉండేటట్టుగా శాస్త్రబద్ధంగా ఏదైతే చేయాలో ఆ విధంగా యాక్చువల్గా దీన్ని మొత్తం డిజైన్ చేసి దీని వర్క్ టేకప్ చేయడం జరిగింది. దీనికి 4 పక్కల అంతకుముందైతే ఒక పక్కే దీనికి ఎంట్రీ ఉండేది. ఇప్పుడు 4 పక్కల ఎంట్రీ ఉండేటట్టుగా చుట్టూ 30 అడుగులు రోడ్డు ఉండేటట్టుగా దీన్ని చక్కగా డిజైన్ చేశారు. ఏది చేసినా శాస్త్రోత్మకంగా ఏ విధంగా చేయాలో దాన్ని చేయటం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అనుకున్న ప్రకారం 2 సంవత్సరాల లోపల కాంట్రాక్టర్కి 2 సంవత్సరాలని టెండర్లో పెట్టినా దానికంటే ముందు చేయాలని గౌరవనీయ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారు కూడా ముందుగా చేస్తామని చెప్పారు. దీన్ని కంప్లీట్ చేసి భక్తులకు దీన్ని యాక్చువల్గా దేవుని యొక్క దర్శనం వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది.